ప్రతిజ్ఞాపాలన అలనాటి మ్యాగజైన్ మంత్లీ మ్యాగజైన్ యువలో సంక్షిప్త నవలాది. మనం కొంత భాగం పూర్తి చేశాము. ఇప్పటిదాకా జరిగిన కథ, ప్రతాపాదిత్యుడు అనే రాజుకి ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు ఉదయాదిత్యుడు, కూతురు లలిత. అయితే కొడుకుని చాలా అసమర్థుడుగా అనుకుంటాడు ఆయన. ఉదయాదిత్యుడికి భార్య, ఆవిడ సరమ. భర్తకి ఎంతో చేదుడు వాదుడుగా ఉంటుంది, ఎంతో ఓదారుస్తూ ఉంటుంది. ఒకప్పుడు గతంలో తాను చాలా చిన్న కుర్రవాడిగా ఉన్నప్పుడు రుక్మిణి అనే అమ్మాయితో తాతగారి ఇంట్లో అతను చేసిన కొన్ని పాపకృత్యాల గురించి భార్యతో చెప్పి చాలా బాధపడుతుంటాడు. భార్య కూడా ఓదారుస్తూ ఉంటుంది. లలిత తండ్రి గారి ఇంట్లోనే ఉంటుంది. ఆవిడని తీసుకెళ్ళడానికి ఇప్పుడు ఆవిడ భర్త రామచంద్రరాయలు, చంద్రద్వీప రాజు, ఇప్పుడు అత్తగారింటికి వస్తున్నాడు ప్రతాపాదిత్యుడి దగ్గరికి. ప్రతాపాదిత్యుడు తనని పెంచి పెద్ద చేసిన పినతండ్రిని చంపించాలని ప్రయత్నం చేస్తుంటాడు వసంతరాయల్ని. అందుకోసం ఇద్దరు పటాలను కూడా ఆయన ఏర్పాటు చేశాడు. ఇప్పుడు రామచంద్రరాయలు అత్తగారింటికి వెళ్ళి తన భార్య లలితను తీసుకొచ్చే క్రమంలో అక్కడి విదూషకుడు కూడా నేను కూడా వస్తానంటాడు. అని అందరినీ అక్కడ నేను నా వాక్చాతుర్యంతో అందరినీ ఆనందభరితులుగా చేస్తాను అని అన్నాడు. కానీ ఇది చాలా ప్రమాదకరమైన కోరిక, తర్వాత రాబోయే ఎన్నో అనర్థాలకు దారితీసింది అని అంటున్నారు. ఇప్పుడు ప్రస్తుత కథలోకి వద్దాం. వారం రోజుల తర్వాత రామచంద్రరాయలు 50 మంది పరివారాన్ని వెంట పెట్టుకుని యశోహర నగరానికి వచ్చాడు. ప్రతాపాదిత్యుడు అల్లుడికి మామూలు మర్యాదలు చేసి రాజప్రాసాదంలోకి తీసుకొచ్చాడు. కానీ అతడిలో రవ్వంతైనా సంతోష చిహ్నాలు లేవు. అల్లుడు తురుష్కుల బానిస అన్న భావం ఆయన మనసును కలవరపరుస్తుంది. రాయల ఆగమనానికి ఎంతగానో ఆనందపడిన వాళ్ళు అతడి భార్య లలిత, బావమరిది ఉదయాదిత్యుడు, వృద్ధ వసంతరాయలు, కొంతలో కొంత మహారాణి. ఆ పగలల్లా విందులు వినోదాలు గడిచిపోయినాయి. రాత్రి కాగానే నగరంలోని గొప్ప వర్తకులు, ధనికులు, వాళ్ళ యొక్క ముత్తైదువులు రాజప్రసాదానికి వచ్చారు. లలితను మనోహరంగా అలంకరించి పాటలు పాడి పరాచకాలతో అంతఃపురాన్ని నవ్వులతో కేరింతలతో ముంచెత్తారు. కొందరు రామచంద్రాయల చుట్టూ చేరి అతన్ని హాస్యం పట్టించసాగారు. రాయలు ఏమాత్రం మాటకారి కాదు. స్త్రీలు నర్మగర్భంగా అనే మాటలకు అర్థం తెలియక అతను తికమక్క పడుతున్నాడు. ఆ సమయంలో స్త్రీవేషం ధరించి అంతఃపురం ప్రవేశించిన అతడి విదూషకుడు రమాయి తన ప్రభువుకు సహాయం చేయాలి అనే తొందరపాటుతో జడ అలల్లాడిస్తూ చేతులు తిప్పుతూ ముత్తైదుల మధ్య ప్రవేశించి, మీవి నోళ్లా రాటాలా అని కొందరి మూతులు పొడిచి అల్లంత దూరంలో తెరల చాటకు నిలబడి ఉన్న మహారాణి దగ్గరికి పోయి, ఓహో వీరేనా మహారాణి గారు, కుమార్తెను మించిన రక్కసిలా ఉందే అనేశాడు. ఆ సమయంలో రామ్మోహనుడు అనే రామచంద్రరాయల వృద్ధ సేవకుడు మహారాణి దర్శనం కోసం అటుగా వచ్చి తమ ఆస్థాన విదూషకుడిని గుర్తించి రాణిని రక్కసి అన్నందుకు మండిపడి విదూషకుడి మీదికి దూకి అతన్ని గట్టిగా పట్టుకుని, ఒరే కొండముచ్చు, నిన్ను గుర్తించాను. ఆడవేషంలో అంతఃపురంలో ప్రవేశించిన నీ దుస్సాహసానికి ఇదే ఫలితం అంటూ మెడ మీద పిడికిలితో ఒక్క పోటు పొడిచాడు. రమాయి ఆ దెబ్బకు కింద పడిపోయాడు. అతని అలంకరణలు, పెట్టుడు జడ ఊడి దూరంగా పడినాయి. ముత్తైదువులు ఆ దృశ్యం చూసి మ్రాన్పడిపోయారు. మహారాణి మొహం వెలవెలపోయింది. పరపురుషుడు స్త్రీవేషం ధరించి అంతఃపురంలో ప్రవేశించి అందరు స్త్రీలతో కలిసి రాసుకుంటూ పూసుకుంటూ యథేచ్ఛగా తిరిగిన సంగతి మహారాజుకు తెలిస్తే ఎలాంటి ఇక్కట్లు రాగలవో అన్న భయంతో రాణి గడగడ వణికిపోయింది. ఈ దుస్సంఘటన జరిగిన మరుక్షణం ముత్తైదులు ఎక్కడి వారక్కడ తమ తమ గృహాలకు వెళ్ళిపోయారు. ఇక రాజప్రసాదంలోని దాసదాసీలు అబ్బురపడుతూ రాజుగారి అల్లుడి విదూషకుడు చేసిన అశ్లీలాలను గురించే చెప్పుకోసాగారు. లోగడ ఒకసారి యువరాజు ఉదయాదిత్యుడు తన భార్య సరమతో మాట్లాడుతూ తాను రాయగడలోని తాతగారింట రుక్మిణి అనే ఒక వితంతువుతో జరిపిన ప్రణయ కలాపం గురించి చెప్పి ఉన్నాడు కదా. ఆ రుక్మిణి ఎంతో కాలంగా రహస్యంగా మంగళ అన్న పేరుతో యశోహర నగరంలో ఉంటూ ఏ విధంగానైనా ఉదయాదిత్యుడితో తిరిగి పరిచయం చేసుకుని సాధ్యమైతే అతనికి భార్య కావాలి అని పథకాలు వేస్తోంది. ఆమె ధనవంతురాలు కావడంతో డబ్బుకు ఆశించి రాజప్రాసాదంలోని కొందరు నౌకర్లు ఆమెకు వేగులవాళ్లుగా తయారై అక్కడ జరిగే ప్రతి స్వల్ప సంఘటన గురించి మంగళకి ఎప్పటికప్పుడు తెలియపరచసాగారు. అలాంటి వారిలో సీతారాముడు, భాగవతుడు అనే నౌకర్లిద్దరూ ఆమెకు నమ్మిన బంట్లు.
ఆ ఇద్దరిలో సీతారాముడు గంపెడు సంసార భారం మోస్తున్న గృహస్థు, భాగవతుడు బ్రహ్మచారి విశలంపటుడు. వీళ్ళిద్దరి ద్వారా విదూషకుడు రమాయి చేసిన అకృత్యాల సంగతి విన్న మంగళ ఆ సంగతి మహారాజు చెవుల పడేటట్టుగా చేయమని వాళ్ళను ఆదేశించింది. ఆవిడకి కావాల్సింది రాజప్రసాదంలో ఏదో ఒక రకమైన కల్లోలం. అలాంటి అనిశ్చిత పరిస్థితుల్లో తాను రాజప్రసాదంలో జొరపడి ఉదయాదిత్యుడిని ఏదో ఒక విధంగా వలలో వేసుకోవచ్చు అని ఆమె ఆశ. రాత్రి 2 జాముల కాలం గడిచింది. రామచంద్రాయలు తన భార్య లలితతో చక్కగా అలంకరించిన సేనగృహంలో హంసతులిక తల్పంపైన పడుకుని చంద్రద్వీప రాజ వ్యవహారాల గురించి, తన ఐశ్వర్యాన్ని గురించి గోరంతలు కొండంతలు చేసి చెప్తున్నాడు. ఆ సమయంలో సేనాగారపు తలుపు ఎవరో తట్టారు. రామచంద్రాయలు ఈవేళప్పుడు ఎవరా వచ్చింది అనుకుంటూ కొంచెం తటపటాయించేంతలో ఈసారి తలుపు మరింత బలంగా తట్టబడింది. రామచంద్రాయలు విసుక్కుంటూ వెళ్లి తలుపు తెరిచాడు. ఎదురుగా మహారాజు ప్రతాపాదిత్యుడి బావమరి అయిన రమాపతి నుంచున్నాడు. అతని కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఏదో మాట్లాడబోయి ఒక త్రుటి కాలం తడబడ్డాడు. అతడి వాలకం చూసి రామచంద్రాయలు ఏదో పుట్టి మునిగింది అనుకుని ఏం జరిగిందో చెప్పండి అన్నాడు చిన్న గొంతుతో. రమాపతి భయంగా వెనక్కి తిరిగి చూసి, మీరు ఈ క్షణాన్నే భవనం వదిలి పారిపోవడం క్షేమం. మహారాజు మీకు శిరచ్ఛేద శిక్ష విధించారు. మిమ్మల్ని పెడరెక్కలు విరిచికట్టి లాక్కుపోయేందుకు భటులు ఏ క్షణమైనా ఇక్కడికి రావచ్చు అన్నాడు. నాకు శిరచ్ఛేద శిక్ష విధించారా? ఎందుకు అంటూ రామచంద్రాయలు గడగడ వణికిపోతున్నాడు. రమాపతి అతనికి టూకీగా విదూషకుడు రమాయి అంతఃపురంలో స్త్రీ వేషంలో ప్రవేశించి చేసిన అల్లరి సంగతి చెప్పి, మహారాజు గారికి ఈ సంగతి ఇంతకు ముందే నౌకర్ల వల్ల తెలిసింది. ఆయన ఉగ్రుడైపోయి మీకు మరణదండన విధించాడు. నేను మంత్రి ఎంతగానో చెప్పి చూశాం. కానీ ఆయన కోపం చల్లారకపోగా ద్విగుణీకృతమైంది. సుక్షత్రుడైన నా అంతఃపుర స్త్రీల మధ్యకు మ్లేచ్ఛదాసుడి విదూషకుడు రహస్యంగా ప్రవేశించి దాన్ని అపవిత్రపరచడమా? నేను సహించను. ఇందుకు కారణం నా అల్లుడే. అతనే ఆ విదూషకుణ్ణి అంతఃపురంలో ప్రవేశపెట్టాడు. అతనికి మరణదండన తప్పదు అనేశాడు అని చెప్పాడు రమాపతి. నేను ఇక్కడి నుంచి పారిపోవడం ఎలా? నాకెవరు సహాయపడతారు అంటూ రామచంద్రరాయలు రమాపతి 2 చేతులు పట్టుకున్నాడు. నీకు సహాయపడేందుకు యువరాజు ఉదయాదిత్యుడు, రాయగడ వృద్ధరాజు వసంతరాయలు ఇప్పుడే ఇక్కడికి వస్తారు. మీరు మరీ అంతగా భీతి చెందకండి. లలిత గొడవ చేయవచ్చు. అంతా రహస్యంగా నిశ్శబ్దంగా జరిగిపోవాలి అని రమాపతి రామచంద్రాయలకు ధైర్యం చెప్పి వాకిటికేసి వస్తున్న లలిత దగ్గరికి పోయి, అమ్మ నువ్వేం భయపడకు. ఒక అపోహ కారణంగా నీ భర్త ఇప్పుడే ప్రాసాదం వదిలి బయటకు పోవాల్సి వస్తుంది. నీ సోదరుడు తాతగారు ఇప్పుడే వస్తారు. వారి వెంట నీ భర్త కోట వదిలి రహస్య మార్గం గుండా నదీ తీరం చేరి అక్కడ సిద్ధంగా ఉన్న పడవల్లో బయలుదేరి చంద్రద్వీపం వెళ్ళిపోతాడు. ఇంత హఠాత్తుగా వెళ్ళిపోవాల్సిన అవసరం ఎందుకు కలిగిందో ఉదయం మేము చెప్తాం నీకు అన్నాడు. లలిత ఈ మాటలు వింటూనే ఏదో భయంకర కార్యం జరిగిందని, అందుకే తన భర్త అర్ధరాత్రి భవనం వదిలి పారిపోతున్నాడని గ్రహించి చిన్న కేక వేసి భర్త పాదాల మీద మూర్ఛపడిపోయింది. అంతలో అక్కడికి యువరాజు ఉదయాదిత్యుడు వసంతరాయలు వచ్చారు. ఉదయాదిత్యుడు కవచం కత్తి ధరించి ఉన్నాడు. భటులు ఎవరైనా తన బావమరిది మార్గాన్ని ఆటంకపరిస్తే వారిని తుదముట్టించి తీరాలి అన్న పట్టుదలతో అతను వచ్చాడు. లలితను తల్పం మీద చేర్చి శైత్యోపచారాలు చేసేందుకు ఒక దాసిని నియమించి వసంతరాయలు ఉదయాదిత్యులు ఇద్దరు కూడా రామచంద్రాయలను వెంబడిపెట్టుకుని కోటలోని రహస్య మార్గం గుండా బయటకు పోయి నదీ తీరం చేరారు. అక్కడ రామచంద్రాయల వెంట వచ్చిన పరివారం పడవలను ప్రయాణానికి సిద్ధం చేసి తమ రాజు కోసం ఎదురుచూస్తున్నారు. రామచంద్రాయలు పడవెక్కాడు. ఇక పడవ కదలబోతుంది అంటూ ఉండగా జుట్టు విరబోసుకున్న ఒక స్త్రీ నదీ తీరంలోని చెట్ల మాట నుంచి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి, చంద్రద్వీపరాజు పారిపోతున్నాడు. మహారాజు అతనికి శిరచ్ఛేద శిక్ష విధించాడు. పట్టుకోండి పట్టుకోండి, పారిపోనీకండి అంటూ కేకలు పెట్టసాగింది. ఉదయాదిత్యుడు రామచంద్రరాయల ముసలి నౌకరు రామ్మోహనుడు ఆమెను సమీపించి, ఎవరు నువ్వు? నోరు మూసుకుని ఇక్కడి నుంచి పో అని గట్టిగా మందలించారు. ఉదయాదిత్యుడిని చూస్తూనే ఆ స్త్రీ మరింతగా రెచ్చిపోయి, ఎవరు నువ్వు? యువరాజు ఉదయాదిత్యుడివా? నన్ను గుర్తించావా? నేను రుక్మిణిని, నీ ప్రేమ కోసం సర్వనాశనం అయిపోయిన దాన్ని అంటూ వదరసాగింది. ఆ మాటలు విని ఉదయాదిత్యుడు నిర్విణ్ణుడైనాడు. తను క్షణికోద్రేకంలో ఈమెను కోరుకుని పాపకోపంలో పడిపోయాడు అనుకున్నాడు. ఆ భావం కలగ్గానే అతనికి నోట మాట పెగల్లేదు. రామ్మోహనుడు మాత్రం ఎక్కడలేని కోపంతో ఆమెను గట్టిగా ఒడిసి పట్టుకుని, నువ్వు నోరు మూస్తావా లేదా? నువ్వు రుక్మిణివా? నిన్ను నేను ఎరుగుదును. పట్టణ తూర్పు ప్రాకారాన్ని ఆనుకున్న అంగళ్ళ ప్రాంతంలో నీ నివాసం.
నువ్వు మందు మాకులమ్మి జీవన యాత్ర చేసే కులటవు అంటూ ఎత్తి నదిలో పారేశాడు. రామచంద్రాయలు ఎక్కిన పడవ, వసంతరాయలు ఎక్కిన పడవ నదిలో వేగంగా కదిలినాయి. రామచంద్రాయలు భార్యను మామగారింటనే వదిలి ప్రాణం దక్కించుకుని పారిపోతున్నాడు. వృద్ధ వసంతరాయలు ఈ సమయంలో తన అన్న కుమారుడి కంటబడడం మంచిది కాదని భావించి రాయగఢ నగరానికి ప్రయాణమయ్యాడు. తెల్లవారుతూనే ప్రతాపాదిత్య మహారాజు తన అల్లుడు పారిపోవడానికి సహాయపడిన వారిని శిక్షించేందుకు విచారణ ప్రారంభించాడు. మంగళ ఇస్తానన్న ధనానికి ఆశించి రాజప్రాసాదంలోని నౌకర్లైన సీతారాముడు, భాగవతుడు రాజుకు రమాయి అంతఃపురంలో చేసిన అఘాయిత్యం గురించి చెప్పారు. కానీ మంగళ కోరినట్లు వాళ్ళు ఆమె వెంట ఉండి పడవల్లో రామచంద్రాయలు, వసంతరాయలు పారిపోకుండా అటకాయించేందుకు మాత్రం సమ్మతించలేదు. దాంతో ఆమె వాళ్ళిద్దరి మీద కూడా పగబట్టింది. కానీ ప్రతీకారానికి ఇది సమయం కాదని, వాళ్ళ ద్వారా తాను సాధించుకోవాల్సిన కార్యం మరికొంత ఉందని నిశ్చయించుకుంది. ఆ కారణంగా ప్రతాపాదిత్యుడు విచారణ జరుపుతున్న సభామందిరానికి మంగళ తడిబట్టలతో చుట్టూ విరబోసుకుని వచ్చి రాజుకు నమస్కరించి, మహారాజా, ఈ దాసరాలు చెప్పేది వినకోరతాను. రాత్రి 3 జాముల వేళ తమ అల్లుడు రాయగడ రాజైన వసంతరాయలు కోటలో నుంచి బయటపడి పడవల్లో పారిపోయారు. వారికి సహాయపడిన వాళ్ళు యువరాజు, మీ ఉప్పు తిని మీ సేవలో ఉంటున్న 2 నౌకర్లు. చీకటిలో ఆ నౌకర్లను సరిగా గుర్తించలేకపోయాను. నేను ఆ నిందితులు పారిపోకుండా ఆపాలని కేకలు వేస్తే యువరాజు నన్ను పట్టుకుని నదిలో విసిరేశాడు. ఈత తెలిసిందాన్ని కాబట్టి ఎలాగో బ్రతికి బయటపడి వాస్తవం ఏమిటో చెప్పేందుకు తమ దర్శనానికి వచ్చాను అంది. యువరాజు పేరు వింటూనే ప్రతాపాదిత్యుడు ఉగ్రుడైపోయి మంగళకు పారితోషికంగా కొంత డబ్బిప్పించి విచారణ చాలించి తన ప్రధానమంత్రిని ఉదయాదిత్యుడి దగ్గరకు నిజానిజాలు తెలుసుకునేందుకు పంపాడు. ఉదయాదిత్యుడు మంత్రితో ఏమీ దాచకుండా చెప్పేసి, సోదరి భర్తను ప్రాణాపాయం నుంచి కాపాడడంలో నేను నేరం చేశాననుకుంటే మహారాజు వారికి తోచిన విధంగా నన్ను దండించవచ్చు అన్నాడు. మంత్రి తిరిగి వచ్చి ఆ సంగతి చెప్పగానే ప్రతాపాదిత్యుడు కోపంతో గుండెల్లిపోతూ, వాడు సింహాసన అర్హుడు కాదు, ఎన్నటికైనా నా 2వ పుత్రుడు సమరాదిత్యుడు యశోహరానికి రాజు కావాల్సిందే. ఉదయాదిత్యుడిని అతని భార్యను ప్రాసాదంలోంచి బయటకు పంపి ఉద్యానం పక్కనున్న కుటీరాల్లో నివాసం ఏర్పాటు చేయండి. వాళ్ళు పారిపోకుండా గట్టి కాపలా ఏర్పాటు చేయండి అని ఆజ్ఞాపించాడు. ఆ రోజునే రాజాజ్ఞ అమలు చేయబడింది. మహారాణి ఎంత విలపించినా వారించినా విన్నవాళ్లే లేరు. మహారాణికి లలితకు మాత్రం బంధితులను అప్పుడప్పుడు చూసి రావడానికి ప్రతాపాదిత్యుడు అనుమతి ఇచ్చాడు. 1 నెల రోజులు గడిచినాయి. ఉదయాదిత్యుడు అతని భార్య సరమ ఏ విధంగా అయినా యశోహరం విడిచి రాయగడకు పారిపోవడం క్షేమం అన్న నిర్ణయానికి వచ్చారు. ఈ సంగతి గ్రహించిన లలిత అన్నావదిన పాదాల మీద పడి తనను కూడా ఇక్కడి నుంచి తీసుకుపోమని, తర్వాత ఏదో విధంగా చంద్రద్వీపంలో ఉన్న తన భర్త దగ్గరకు తను చేరతానని ప్రాధేయపడింది. అల్లుడు రామచంద్రాయలను మామగారు ఇహ ఏనాటికైనా యశోహరానికి పిలుస్తాడన్న నమ్మకం గాని, పిలిచినా అతను లోగడ పొందిన అవమానాలన్నీ మరిచి వస్తాడన్న ఆశ గాని లలితకు లేదు. ఉదయాదిత్యుడు శర్మ కూడా అదే అభిప్రాయంలో ఉన్నారు. పరిస్థితి ఉండగా మంగళ తన చెప్పు చేతుల్లో ఉన్నారు అనుకునే సీతారామ భాగవతులను అనేక రకాలుగా భయపెడుతూ, ఇదిగో ఈ మందు ఏదో విధంగా యువరాజు తినే ఆహారంలో కలపండి. రవ్వంత ఈ ఓషధి అతని గొంతులోకి పోయిందో ఇక అతను నా వెంబడి తిరుగుతాడు. నాకు ఈ మాత్రం సహాయం చేయకపోయారో మీరిద్దరూ ఆ రాత్రి రాజుగారి అల్లుడు దొంగతనంగా పారిపోయేందుకు సహాయపడ్డారని ఆయనతో చెప్పేస్తాను అని బెదిరిస్తోంది. ఆ దుర్మార్గురాలు అంత పని చేసిందన్న భయంతో సీతారాముడు, భాగవతుడు ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉంటున్నారు. సీతారాముడు ఎందుకైనా మంచిదని ముందుగానే తన భార్య బిడ్డల్ని రాజ్య సరిహద్దు దాటించేశాడు. బ్రహ్మచారి భాగవతుడు పెట్టే బిడ సర్దుకుని నగరం వదిలి ఊడాయించడానికి సర్వసన్నద్ధంగా ఉన్నాడు. ఈ స్థితిలో హఠాత్తుగా ఒక రోజున వాళ్ళిద్దరికీ మంచి ఆలోచన ఒకటి వచ్చింది. తమ కారణంగానే కదా యువరాజుకి ఇన్ని బాధలు వచ్చినాయి అన్న పశ్చాత్తాపం వాళ్ళ మనసులో మొలకెత్తింది. విదూషకుడు రమాయి అంతపుర ఆగడాల గురించి మహారాజుకు తాము చెప్పకపోతే ఆ సంగతి బయటపడకుండా మాటుమణిగి ఉండేది. తమ వల్లనే ఈ గత్తరంతా జరిగింది కనుక యువరాజు సరేనంటే అతన్ని కోటలో నుంచి బయటకు పంపే మార్గం ఆలోచించవచ్చు అనుకున్నారు. సీతారాముడికి, భాగవతుడికి అప్పుడప్పుడు యువరాజు ఉదయాదిత్యుడున్న కుటీరాలకు కాపలా కాసే వంతు వస్తూ ఉండేది. ఒకనాడు వాళ్ళు ఆయనతో తమ ఆలోచన చెప్పారు. ఉదయాదిత్యుడు అందుకు అంగీకరించాడు. అతడికి ఇప్పుడు సింహాసనం మీద ఎలాంటి ఆశ లేదు. రాయగడలో ఉన్న తన చిన్నతాత గారికి దగ్గరికి పోయి అక్కడే జీవితకాలం ఏ ఉడిదుడుకులు లేకుండా హాయిగా గడపాలి అనుకున్నది అతని ఆలోచన. కాపలా వాళ్ళిద్దరూ కూడబలుక్కుని ఒక పథకం పన్నారు. వాళ్ళు యువరాజును అతని భార్యనే కాక
యువరాజు చెల్లెలైన లలితను కూడా కోట నుంచి సురక్షితంగా బయటికి చేర్పించాల్సి వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు గుర్రాల మీద అరణ్యం చేరి అక్కడి నుంచి రాయగడ వెళ్ళిపోతారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేసి ఒకనాడు నడిరాత్రి వేళ సీతారామ భాగవతులు రాజప్రాసాదం ఆవరణలో ఉన్న కొన్ని చిన్న చిన్న గృహాలకు నిప్పు పెట్టి మంటలు ఆర్పేందుకు సహాయనండి అంటూ కేకలు పెట్టారు. మరుక్షణం ఆ ప్రాంతమంతా రాజభవన దాసదాసీ జనంతో క్రిక్కిరిసిపోయింది. కోట ద్వార రక్షకులు కూడా మంటలార్పేందుకు అక్కడికి పరిగెత్తుకు వచ్చారు. పట్టణంలోని జనుల్లో కొందరు కడవలతో నీళ్లు తీసుకుని మంటలార్పేందుకు ఆవరణలో ప్రవేశించారు. ఈ గందరగోళ స్థితులన్నీ ఆసరాగా తీసుకుని యువరాజు ఉదయాదిత్యుడు, అతని భార్య సరమ, చెల్లెలు లలిత ముఖద్వారం దాటి నగరంలోకి వెళ్లారు. అక్కడ కోట గోడ పక్కన ఉన్న చెట్ల కింద సీతారామ భాగవతులు ముందే తయారుగా ఉంచిన గుర్రాలెక్కి వాళ్ళు ఆ చీకట్లో రాయగడకేసి బయలుదేరారు. సీతారాముడు భాగవతుడు కూడా కాలినడకన వారి వెనుకగా ప్రయాణమైపోయారు. 2-3 గంటల తర్వాత నిప్పంటుకున్న కుటీరాలు, చిన్న చిన్న భవనాలు ఆర్పబడ్డాయి. ప్రతాపాదిత్యుడు ఇదంతా భవనం పైభాగం నుంచి గమనిస్తున్నాడు. మంటలన్నీ చల్లారిన తర్వాత జనంలో నుంచి ఎవరో యువరాజుండే కుటీరం కూడా తగలబడిపోయింది, ఆయన జాడ తెలియలేదు అని కేకవేశాడు. వెంటనే ఉదయాదిత్యుడి కోసం, అతని భార్య కోసం గాలింపు ప్రారంభమైంది. వారెక్కడా కనపడలేదు. మంటల్లో పడి కాలిపోయారేమో అని కొందరు శంకించారు. కానీ ఇంతలో రాజభవనంలో యువరాణి లలిత కూడా కనిపించటలేదు అన్న సంగతి బయటపడింది. ఇదంతా పథకం ప్రకారం ఆ పిరికి పంద చేసిన పని. వాడికి నా వృత్తిలోనే ఎవరో సహాయపడి ఉంటారు, అందరినీ నాశనం చేస్తాను అంటూ రాజు ప్రతాపాదిత్యుడు పళ్ళు కొరికి సభాభవనంలో తన వృత్తిగణానంతా విచారణకు పెట్టాడు. వాళ్లలో ఎవరికి మంటలు ఎలా ప్రారంభమైనాయో తెలియదు. కేకలు మాత్రం విన్నారు. మొట్టమొదటగా ఆ కేకలు వేసిన వాళ్ళు సీతారాముడు, భాగవతుడు. వాళ్ళెక్కడా, నా దగ్గరికి తీసుకురండి అని ఆజ్ఞాపించాడు ప్రతాపాదిత్యుడు. వాళ్ళిద్దరూ సభా మంటపంలో చేరిన వాళ్లలో లేరు. రాజప్రాసాద ఆవరణలోనూ లేరు. ఇళ్ళ దగ్గర కూడా లేరు. ఇది ఆ దుర్మార్గులిద్దరి పని, సందేహం లేదు. అందరూ నగరంలోనే ఎక్కడో దాక్కుని ఉంటారు. వాళ్ళ కోసం వెతకండి, అందరికీ శిరచ్ఛేదం తప్పదు. ఆఖరికి ఆ తురుష్కదాసుడైన చంద్రనగర రాజు భార్యకు కూడా అన్నాడు ప్రతాపాదిత్యుడు పటరాని కోపంతో నిలువెల్లా కంపించిపోతూ. ఆ సమయంలో మంగళ జనాన్ని తోసుకుంటూ రాజు ముందుకొచ్చి, మహారాజా, నిందితులెవరూ నగరంలో లేరు. వాళ్ళంతా ఎప్పుడో రాజ్య సరిహద్దులు దాటిపోయారు. నాకు సహాయంగా కొందరు భటుల్నివ్వండి. ఆ రాజద్రోహులందరినీ ప్రాణాలతో పట్టుకొచ్చి తమ ముందు నిలుపుతాను అంది. మంగళ శక్తి సామర్థ్యాలలో రాజుకు అప్పటికే మంచి గురి కుదిరింది. ఆ కారణంగా రాజు మగ్దర్ ఖాన్ అనే సేనానాయకుడిని పిలిచి అతడితో రహస్యంగా ఏమిటో చెప్పి అందరూ వినేటట్టుగా, ఖాన్, నువ్వు ఈ సాయంత్రమే కొంత సైన్యాన్ని వెంట పెట్టుకుని రాజభక్తి పరురాలైన ఈ మంగళతో కలిసి రాజద్రోహుల్ని వెతికి తెచ్చేందుకు వెళ్ళవలసి ఉంది అని చెప్పాడు. 4 రోజులు గడిచాయి. రాయగడలో ఉదయాదిత్యుడు, సరమ, లలిత సుఖంగా కాలక్షేపం చేస్తున్నారు. వృద్ధ వసంతరాయలు వారికి అప్పుడప్పుడు సితారు వాయించి వినోదం కలిగిస్తున్నాడు. ఇలా ఉండగా ఒకనాడు సంధ్యా సమయం వేళ ఉదయాదిత్యుడు రాజభవనానికి ఒక అరక్రోసు దూరంలో ఉన్న వన ప్రాంతానికి వ్యాహేళికి వెళ్ళాడు. అతను అక్కడున్న మహావృక్షాల కింద కొంతసేపు తిరిగి సూర్యాస్తమయం కావడం వల్ల ఇహ భవనానికి పోవడం మంచిది అని బయలుదేరుతుండగా హఠాత్తుగా అతన్ని కొందరు సైనికులు చుట్టుముట్టారు. ఉదయాదిత్యుడు ఈ హఠాత్ సంఘటనకు విస్మితుడై, ఏమిటిది, ఎవరు మీరు అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్న వింటూనే సైన్యానికి వెనక భాగంలో ఉన్న మగ్దర్ ఖాన్ ముందుకు వచ్చి, హుజూర్, రాజాజ్ఞానుసారం ఇక్కడికి వచ్చాను అన్నాడు. రాజాజ్ఞ ఏమిటది అని ప్రశ్నించాడు ఉదయాదిత్యుడు. మగ్దర్ ఖాన్ తన దుస్తులో నుంచి పత్రం ఒకటి తీసి ఉదయాదిత్యుడి చేతికి అందించాడు. ఉదయాదిత్యుడు అది చదువుకుని, ఈ మాత్రం పనికి ఇంత సైన్యం కావాలా? లేఖ రాస్తే నేనే యశోహర నగరానికి బయలుదేరి వచ్చేవాడిని కదా. సరే, పోదాం పదండి అన్నాడు. హుజూర్, నాకు మహారాజు గారు మరొక ఆజ్ఞ కూడా ఇచ్చారు. అది కూడా నెరవేర్చుకుని ఇప్పుడే తిరిగి వస్తాను. అంతవరకు మీరు ఇక్కడే ఉండవలసి ఉంటుంది అంటూ ఖాన్ కొందరు సైనికుల్ని వెంట పెట్టుకుని రాజభవనం కేసి బయలుదేరాడు. ఉదయాదిత్యుడికి తన తండ్రి ఇచ్చిన ఆ 2వ ఆజ్ఞ బహుశా వసంతరాయలను కూడా పట్టి యశోహరానికి తీసుకురావడం అయి ఉంటుందేమో అనిపించింది. ఆ భావం కలగ్గానే అతని శరీరం కంపించింది. అతను పెద్దగా గొంతెత్తి, మగ్దర్ ఖాన్, తిరిగిరా, ఆ వృద్ధుడిని బంధించొద్దు, నా మాట విను అంటూ కేక వేశాడు. మగ్దర్ ఖాన్ ఆ కేక విన్నట్టే లేదు. అతను సైనికులతో అతి వేగంగా రాజభవనం కేసి పోసాగాడు. ఇంతలో ఉదయాదిత్యుడికి అతి వికృతమైన స్త్రీ కంఠస్వరం వినిపించి వెనక్కి తిరిగి చూశాడు. ఎదురుగా మంగళ. యువరాజా, నన్ను గుర్తించావా? నేను రుక్మిణిని, నేనే మంగళను. నా మాట విన్నావంటే ఇప్పటికైనా నేను నిన్ను రక్షిస్తాను. పద, ఇద్దరం అడవుల్లోకి పారిపోయి హాయిగా పర్ణశాల నిర్మించుకుని జీవితాంతం హాయిగా గడుపుతాం.
ఒకవేళ యశోహర రాజ్యానికి నీకు రాజు కావాలని ఉందనుకో, అందుకు కూడా నేను సహాయపడగలను. నీ తండ్రిని రహస్యంగా చంపించి నిన్ను గద్దె ఎక్కించగల శక్తి సామర్థ్యాలు నాకున్నాయి. నా మాట వినకపోయావో నీకు బతికిన నాళ్లు యశోహరంలో ఖైదు తప్పదు. నీ పినతాత శిరస్సు ఖండించేందుకు అదుగో మగ్దర్ ఖాన్ రాజభవనం ప్రవేశిస్తున్నాడు అంది మంగళ. దాదాజీకి తండ్రి గారు మరణశిక్ష విధించారా అంటూ ఉదయాదిత్యుడు వెలవెలపోయాడు. ఇంకా కొద్ది నిమిషాల్లోనే ఆ శిక్ష అమలు జరగబోతోంది అంటూ మంగళ వికటంగా నవ్వుతోంది. ఉదయాదిత్యుడు సైనికులందరినీ తప్పించుకుని తన పినతాతకు సహాయపడేందుకు బాణం కేసి పారిపోవాలని ప్రయత్నించాడు. కానీ పఠాన్ సైనికులు అతని మీద కత్తులు గురిచేసి, హుజూర్ క్షమించండి, వ్యర్థ ప్రయత్నాలు మానండి అన్నారు కఠినంగా. ఈ లోపల మగ్దర్ ఖాన్ నిరాటంకంగా రాజభవనం ప్రవేశించాడు. సంగీత ప్రియుడైన వసంతరాయలు ఆఖరికి కోట రక్షణకు కూడా సైనికులను నియమించలేదు. రాజభవన నౌకరులు కొందరు అడిగిన ప్రశ్నలకు మగ్దర్ ఖాన్ మౌనంగా తలాడించి కత్తి చూపి భయకంపితుల్ని చేశాడు. మగ్దర్ ఖాన్ వెళ్లేసరికి వసంతరాయలు పూజామందిరంలో కూర్చుని సంధ్యావందనం చేస్తున్నాడు. ఖానును అతను ఎరుగును. మందిరం వాకిట అతన్ని చూస్తూనే వసంతరాయలు ఆశ్చర్యపడి, ఖాన్ సాహెబ్, మీరు మందిరంలోకి రాకండి, సంధ్యావందనం పూర్తి కాగానే నేనే బయటకు వస్తాను అన్నాడు. ఖాన్ ద్వారం దగ్గరే నిలబడిపోయాడు. కొద్దిసేపటికి వసంతరాయలు బయటకు వచ్చి, ఖాన్ సాహెబ్, ఇంత హఠాత్తుగా వచ్చారే? యశోహర నగరంలో అందరూ క్షేమమా? ప్రతాపుడు ఏమైనా లేఖ పంపాడా అని అడిగాడు. మహారాజు గారు ఒక ఆజ్ఞాపత్రం నాకు ఇచ్చారు చూడండి అంటూ ఖాన్ ఒక పత్రం వసంతరాయలు చేతికిచ్చాడు. వసంతరాయలు అది చదువుకుని వెలవెలపోతూ, ఖాన్ సాహెబ్, ప్రతాపుడే దీన్ని స్వయంగా రాశాడా అని ప్రశ్నించాడు. అవును మహారాజా. ఖాన్ సాహెబ్, ప్రతాపుణ్ణి నా చేతుల మీదుగా పెంచి పెద్దవాడిని చేశాను. నేనే అతడికి వివాహం చేశాను. యశోహర సింహాసనం మీద కూర్చుండపెట్టాను అన్నాడు వసంతరాయలు గద్గద స్వరంతో. మగ్దర్ ఖాన్ నేత్రాలు అశ్రుపూరితాలైనవి. అతను తల వంచుకుని మౌనంగా ఊరుకున్నాడు. సరే ఖాన్ సాహెబ్, మీరు మీ మహారాజు గారి ఆజ్ఞ నెరవేర్చండి అంటూ వసంతరాయలు మందిరంలోకి వెళ్లబోయేంతలో మగ్దర్ ఖాన్ అతనికి వంగి సలాం చేసి, ఈ దాసుణ్ణి మన్నించండి, ఇందులో నా దోషం ఏమీ లేదు. ఎవరి ఉప్పు తింటున్నానో వారి ఆజ్ఞాపాలన చేస్తున్నాను అన్నాడు. నీ మీద నాకు ఎలాంటి కోపము లేదు, నీవు నిర్దోషివి అంటూ వసంతరాయలు పూజామందిరంలోకి వెళ్ళి ఇష్టదేవతా సన్నిధానంలో నిమీలితలోచనుడై జపమాల తిప్పుతూ కూర్చున్నాడు. మగ్దర్ ఖాన్ తన వెంట ఉన్న సైనికుల్లో అబ్దుల్లా అనేవాడిని పిలిచి మెల్లగా అతనికేదో చెప్పి గిరుక్కున వెనక్కు తిరిగి పూజామందిరానికి వీపు చూపుతూ నిలబడ్డాడు. క్షణకాలం తర్వాత అబ్దుల్లా రక్తసిక్తమైన కత్తితో పూజామందిరం నుంచి ఖాన్ దగ్గరికి వచ్చి సలాం చేశాడు. ఖాన్ వెనక్కి తిరిగి చూడకుండా తల వంచుకుని అక్కడి నుంచి సరాసరి ఉదయాదిత్యుడు బంధించబడిన చోటుకి వెళ్ళాడు. ఆసరికి అక్కడ సరమ, లలిత ఉన్నారు. వాళ్ళిద్దరిని మరికొందరు పఠాన్ సైనికులు రాజభవనం నుంచి పట్టుకువచ్చి ఉదయాదిత్యుడి పక్కన పెట్టారు. మర్నాడు ఉదయం మంత్రి, సామంత, పుర ప్రముఖులు సమావేశమైన సభా మంటపంలో యువరాజు ఉదయాదిత్యుడి విచారణ ప్రారంభమైంది. ప్రతాపాదిత్యుడు ఉన్నవి లేనివి అనేక నేరాలు, రాజద్రోహ కార్యాలు ఉదయాదిత్యుడి మీద ఆరోపించాడు. ఉదయాదిత్యుడికి తన తండ్రి ఎత్తుగడేమిటో మొదటి నుంచి తెలుసు. ఆ కారణంగా అతను తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నించలేదు. సభాసదుల వైపు తిరిగి, నేను సుక్షత్రియ వంశంలో జన్మించిన, నాలో క్షాత్రధర్మ పాలనకు అవసరమైన శక్తి సామర్థ్యాలు కానీ శౌర్య పరాక్రమాలు కానీ లేవు. ఆ కారణంగా నేను యశోహర రాజ్య సింహాసనానికి అనర్హుణ్ణి అని అంగీకరిస్తూ సింహాసనానికి గల నా హక్కులని విసర్జిస్తున్నాను. నా తమ్ముడైన సమరాదిత్యుడు ఏనాటికైనా యశోహర రాజ్యాధినేత కావాలని నా కోరిక. నేను ఇప్పుడే కాశీక్షేత్రానికి పోయి నా జీవితకాలం అంతా అక్కడే గడుపుతాను. నేను జీవించి ఉండగా యశోహర రాజ్యంలో అడుగు పెట్టను అని ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్నాడు. రాజు ప్రతాపాదిత్యుడు సైగ చేయగానే ప్రధానమంత్రి కరతాళధ్వని చేశాడు. అతన్ని చూసి సభికులంతా భవనం ప్రతిధ్వనించేటట్టు కరతాళధ్వనులు చేశారు. సభ ముగిసింది. ఆ సాయంత్రం ప్రతాపాదిత్యుడు ఉదయాదిత్యుడికి చాలా ధనం ఇచ్చి అతని భార్యను, చెల్లెల్ని అతని వెంట కాశీకి ప్రయాణం చేయించాడు. లలిత ఏ విధంగానైనా సరే తన భర్త వద్దకు వెళ్ళి తీరాలి అనే పట్టుదలతో ఉండడం చేత ప్రతాపుడికి ఆమెను ఉదయాదిత్యుడి వెంట పంపక తప్పలేదు. ఉదయాదిత్యుడు లలితను తను కాశీకి వెళ్లే ముందు చంద్రద్వీపానికి తీసుకుపోయి రామచంద్రరాయల దగ్గర విడిచిపుచ్చే బాధ్యత స్వీకరించాడు. కొద్ది పరివారాన్ని వెంట పెట్టుకుని ఉదయాదిత్యుడు నగరం వదిలి పడవల్లో ముందు చంద్రద్వీపానికి ప్రయాణమైనాడు. 10-12 రోజుల తర్వాత పడవలు చంద్రనగరాన్ని చేరినాయి. రేవులో లంగరు దింపించి తన బావమరిదిని కలుసుకునేందుకు మంచి ముహూర్తం కోసం ఎదురు చూసిన ఉదయాదిత్యుడికి నగరంలో ఆనందోత్సవాలు జరుగుతున్న సందడి వినిపించింది. విచారించగా
రామచంద్రరాయలు అంతకు ముందు రోజే మరో వివాహం చేసుకున్నాడని, ఆ సందర్భంలోనే ఉత్సవాలు జరుగుతున్నాయని తెలిసింది. ఆ వార్త వింటూనే లలిత దుఃఖపరవశై మూర్ఛపోయింది. ఉదయాదిత్యుడు, అతని భార్య సరమ పొందిన మనోవేదన వర్ణనాతీతం. అనేక శైత్యోపచారాల తర్వాత స్మృతి కలిగిన లలిత అన్నతో పాటు తాను కాశీ వస్తానని, జీవితమంతా పుణ్యక్షేత్రంలోనే గడుపుతానని పట్టుబట్టింది. ఉదయాదిత్యుడికి చేసేందుకేమీ లేక చెల్లెలి కోరికకు అంగీకారం తెలిపాడు. తాము వచ్చిన వార్త రామచంద్రాయలకు తెలియకముందే వెళ్ళిపోవడం గౌరవప్రదం అని భావించి అతను అప్పటికప్పుడే పడవ లంగరులు ఎత్తించి కాశీ వైపు ప్రయాణం సాగించాడు. ఉదయాదిత్యుడు తన జీవితకాలం అంతా కాశీక్షేత్రంలోనే గడిపాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ప్రతాపాదిత్యుడు చనిపోయి రాజ్యం అల్లకల్లోల స్థితిలో ఉండగా ఉదయాదిత్యుడిని వచ్చి రాజ్యాధికారం స్వీకరించవలసిందిగా మంత్రి సామంతులు కోరారు. కానీ ఉదయాదిత్యుడు అందుకు అంగీకరించలేదు. అతను సుక్షత్రియుడిలా ప్రతిజ్ఞాపాలన చేసి వృద్ధాప్యంలో ప్రశాంతంగా కాశీక్షేత్రంలోనే పరమపదించాడు. విన్నారు కదా, ఇవి ఆనాటి కథలు.